ప్రసాద్ గారు చనిపోయినంటే బాధగానే ఉంది. నేను ఏవైఎఫ్ లీడర్గా ఎంటర్ అయ్యే టైంలో వచ్చాడు. అంతకుముందే అంటే తనకు 65 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటాను. వాళ్ళది నల్గొండ జిల్లా రంగాపురం విలేజ్, గరిడేపల్లి మండలం. సో హై స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చారు. వాళ్ళది 200-300 ఎకరాల భూస్వాములు. వాళ్ళ నాన్నగారు కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ. అట్లా డివిజన్ జరిగినప్పుడు సిపిఐ సిపిఎం సిపిఐగా నిలబడేటువంటి కుటుంబం అది. నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో బాగా ఫేమస్. ఇక్కడ సిద్ధారెడ్డి కాలేజీలో స్టూడెంట్ ఆర్గనైజేషన్లో తిరుగుతూ వచ్చినప్పుడు అప్పటికి ఏఎస్ఎఫ్ ఆర్గనైజేషన్ లేదనుకుంటాను, పీడిఎస్యు ఉన్నట్టుంటే అట్లా అసలు ఉండేది. సరే ఈ క్రమంలో టీవీ చౌదరి గారు అనుకుంటాను పార్టీ అవసరాలు చెప్పాలని తెలిసినప్పుడు మళ్ళీ పార్టీ ఏఎస్ఎఫ్ తీసుకురావటం, తర్వాత కాలక్రమంలో తన అంచెలంచెలుగా కోడి ప్రసాద్ సిపిఐ అనుబంధ విభాగం ఉన్నటువంటి ఏఎస్ఎఫ్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్లో సుదీర్ఘకాలం ఉంటాం. ఆ రోజుల్లో ఎన్నికలు ఉండేవి, నిత్యం గొడవలే ఉండేది, 24 గంటల ఆర్గనైజేషన్, కోర్టులు, కేసులు, వాయిదాలు నిరంతరంగా ఉండేవి. సో అందులో కామ్రేడ్ కోడి ప్రసాద్ గారు చాలా క్రియాశీలమైన పాత్ర పోషించారు. తర్వాత కొంతకాలం స్టూడెంట్ ఆర్గనైజేషన్ అయిపోయిన తర్వాత కుటుంబ బాధ్యతతో వెళ్ళిపోయినప్పటికీ కూడా కొన్ని వ్యాపారాలు చేసుకున్న తర్వాత మళ్ళీ ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి అన్నట్టు చందంగా మా కోటి ప్రసాద్ గారి మాట అది. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి అంటాడు. అంతే, పిచ్చుకల గూటికే చేరతాయి, కోళ్ళు కోళ్ళ గూటికే చేరతాయి, మనుషులు మనుషులలోకే పోతారు, పుళ్ళు వాటి గుహల్లోకే పోతాయి. సో ఏ గూటి పక్షులు ఏ జాతి పక్షులు అక్కడికి వెళతాయి అంటాడు. సో ఆ విధంగా ఉన్నది. సో చాలా నిబద్ధత కలిగినటువంటి కమ్యూనిస్టు, చాలా సిన్సియర్గా కామ్రేడు. సో తనతోనే టెక్నికల్గా నేను 96-97 ఆర్గనైజేషన్లోకి ఎంటర్ అయితే తను కూడా సుమారుగా 2000లో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. ఆ విధంగా ఒక 20 సంవత్సరాలు ప్రత్యక్షంగా, తర్వాత నేను ఆర్గనైజేషన్ బయటకు వచ్చిన తర్వాత పరోక్షంగా కూడా ఆ సంబంధ బాంధవ్యాలు కొనసాగినాయి. మేము ఇద్దరం కలిసి చేసినటువంటి ప్రాజెక్టు, పార్టీ ఇచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉన్నదో, నేను ఆ రోజు మా అక్కన్న మాదనలు ఉంటారు, నేను పార్టీ ఆఫీస్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు సిపిఎం ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేశారు. సిపిఐ ఆఫీస్ కూడా అవసరాలు ఇచ్చా సరిపోవట్లేదు, కొంచెం మంచి తీసుకుందాం అనుకుంటే క్రమంలో నెహ్రూ నగర్లో ఆఫీస్ నుంచి, అంటే అంతకుముందు గాంధీ చౌక్ నుంచి నెహ్రూ నగర్కి వచ్చారు. సో పార్టీ విస్తరణ, ఉన్నటువంటి పరిస్థితులు, మెరుగుతున్నటువంటి అవకాశాలు, లేకపోతే వాతావరణం, అవన్నీ సరిపోవట్లేదు. ఉన్నటువంటి మీటింగ్ హాల్ ఇవన్నీ, ఎవరిని గెస్ట్లు వచ్చినా కూడా ఒకటే గెస్ట్ రూమే ఉండి పాత ఆఫీస్ ఇవన్నీ ఉండే. సో ఈ క్రమంలో కొత్త ఆఫీస్కి సంబంధించి ఆనాడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో, వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంటు సిపిఎంకి ఇచ్చి వాళ్ళు కట్టుకున్నారు రంగరంగ వైభవంగా. ఈ క్రమంలో నేను వెంకటేష్ సినిమా, తులసి సినిమా చూస్తుంటే ఈ అక్కన మాదలు నాకు ఫోన్ చేశారు. సో మీకు పేర్లు చాలా చెప్తాను. సో ఫోన్ చేస్తే థియేటర్లో నుంచి నేను బయటకు వచ్చాను. బయటకు వస్తే ఎక్కడున్నావంటే నేను సినిమాకి వచ్చాను చెప్పాను. దాంతో నాకు అంత అనుబంధం ఉన్నది కోటి ప్రసాద్ గారితో. వచ్చేనా అన్నాను. లేదు సినిమా చూడు, రేపు మార్నింగ్ రెడీ అయ్యిరా అంటే, నేనేం ఎటు పంపిస్తున్నారు, ఏ ఊరికి పంపిస్తున్నారు అనుకున్నాను. అయిన తర్వాత నాకు ఒక బిఎస్ఎస్ఎల్ఆర్ సైకిల్ ఉండేది. అప్పుడు సైకిల్ వేసుకొని సహజంగానే పార్టీ ఓడిపోయినప్పుడు ఒక పక్క ఇవి కట్టారు టెక్నికల్గా గ్రౌండ్స్లో 2 స్టేర్లు వేశారు, క్యాంటీను పైన ఒక చార్టెడ్ అకౌంట్కి సంబంధించిన ఆఫీస్ ఉండేది. ఈ క్రమంలో అక్కడ దాని కింద బండి సైకిల్ పడేసి 8 గంటల దాన్ని నేను అటు పక్కన పడేసాను. ఎటు పంపిస్తున్నారో నాకేం తెలుసు. వస్తే పిలిచి, ఇట్లా పార్టీ ఆఫీస్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం, అందులో నువ్వు ఉండాల్సి వస్తుందంటే, నేను ఉండనని చెప్పిన. అట్లయితే ఎట్రా, నువ్వు ఉండనంటే ఎట్రా బాబు, నువ్వైతే కోననేని గారు నువ్వైతే ఓకే అన్నాడు. కోననేని అంటే ఇప్పుడు సిపిఐ స్టేట్ పార్టీ సెక్రటరీ. సత్యనారాయణ తిన్నాదిన పైన చేస్తాడన్నాడు నువ్వైతే. అండ్ పువ్వాడ గారు అంటే పువ్వాడ నాగేశ్వర గారు. సో ఉదయాన్నే కూడా లేడప్పటికి, చనిపోయారు పువ్వాడ ఉదయ్ కుమార్ ఉదయాన్న. అంటే నేను ఉండనంటే నన్ను బతిలాడుతున్నారు. సరే పెద్దవాళ్ళు కదా, తర్వాత కన్విన్స్ అయ్యాను అనుకోండి. ఏజ్లో పెద్దవాళ్ళే, ఆర్గనైజేషన్లో పెద్దవాళ్ళే, సామాజికంగా కూడా పెద్దవాళ్ళే లేండి. సో ఈ క్రమంలో సైటు కొలిచిన తర్వాత నన్ను పంపించారు. సైట్కి అప్పచెప్పి వచ్చిండు కోడి ప్రసాద్ గారు. తర్వాత మధ్యలో ఫోన్ చేయటం, ఏమైనా పని ఉంటే మిస్డ్ కాల్ మళ్ళీ అప్పుడు కాల్ చేస్తే రూపాయి కాల్ పడేది, మిస్డ్ కాల్ అనేది. మిస్డ్ కాల్ ఇస్తే ఫోన్ చేసేవాడు.
పార్టీ గ్రూప్. తర్వాత అది కోసి చెత్త అంతా కోసి అది గుట్ట ఉండేది, 30 అడుగులు ఎత్తు ఉండేది. కిందంతా కూడా రాయి. ఆ చెత్త అంతా కోసిన తర్వాత దాన్ని మళ్ళీ లెవెల్ చేయాలనుకున్నాడు. ఆ గుట్ట బ్లాస్టింగ్ అనేది యజ్ఞాలు చేసాము. నాకు 3.5 years బయట ప్రపంచంలో లేదు. నాకు తెలిసిందల్లా ఒక పోటీ ప్రసాద్ గారే కన్స్ట్రక్షన్కి సంబంధించి. తనతోనే మా కొన్ని లక్షల కాల్స్ ఉండేవి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శి ఫోన్ బిల్లు కంటే నా ఫోన్ బిల్లు ఎక్కువ వచ్చిందట. వాళ్ళే నాతో పోటీ ప్రసాద్ గారు పిలిచి చెప్పాడు, ఏం మాట్లాడుతున్నామని నీ కాళ్ళేట అంతా తీసుకొని ఫోన్లు చేస్తే అన్నీ కన్స్ట్రక్షన్కి సంబంధించి అనేది. సో ఖచ్చితంగా తనతో నా షేర్ చేసుకున్నాను. ఆ విధంగా ముందుకెళ్ళాం. ఇంట్లో పడుకున్నాం, వర్షం వస్తుంటే ఇంట్లో పడుకున్నాం అనే కానీ ఇద్దరం ఫోన్లు చేసుకునేది. గోడ ఏమైనా కూలిద్దా అని అనేవాడు. సో ఆ మధ్యలో ట్రేడ్ యూనియన్కి సంబంధించి ఆ కన్స్ట్రక్షన్ 3 years మధ్యలో ట్రేడ్ యూనియన్కి సంబంధించిన తనే ఐటీసీ జిల్లా సెక్రటరీగా ఉండేవాడు. ఒక 4-5 రోజులు హడావిడి పోను మళ్ళీ తన ఫీల్డ్లోకి వచ్చేవాడు. ఆ విధంగా జనరల్గా చాలా స్ట్రాంగ్గా బైపాస్ రోడ్ అది. బస్ స్టాండ్ ఇప్పుడేదో వచ్చింది, దానికి ఏదో రేటు పెరిగింది C5 అని అంటున్నారులే, కానీ ఆ రోజు బస్ స్టాండ్ కాదు కదా. అక్కడ మేము బయట పైపులు వేసినా తప్పయ్యేవాళ్ళు. అది పెద్ద కార్యక్రమం ఉండేది. మేము కొత్త వాచ్మెన్లు పెట్టుకుంటే ఆ వాచ్మెన్కి మళ్ళీ మేము నిద్రలో మేలుకు వచ్చినప్పుడల్లా ఫోన్లు చేసుకోవటం, లేకపోతే ఇద్దరులో ఎవరైనా డ్యూటీ ఏమన్నా ఎట్లా జరుగుతుంది అని చూసుకొని తెల్లారుదాం కాబట్టి అన్ని చెక్కింగ్లు ఉండేవి, ఏం వస్తువులు ఉన్నాయి, ఏం వస్తువులు పోయినాయి అనేది ఆఫీస్కి సంబంధించి. సో పార్టీదే కావచ్చు, పర్యవేక్షణ తంది ఎలా ఉంటుంది. సో మెయిన్ స్ట్రీమ్ కన్స్ట్రక్షన్ ఎవరైనా చేస్తారు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్ ప్రాంతంలో NSP క్వార్టర్స్ ఉండేవి. 30 సంవత్సరాల నుంచి ఉండేవి. శిథిలావస్థకు వచ్చినా అక్కడ ఉన్నటువంటి NSP క్వార్టర్స్ ఎంప్లాయీస్ అందులో ఉండేవాళ్ళు. కొన్ని బాగానే ఉండేవి, కూలగొట్టినట్టు కూడా కొన్ని బిల్డింగ్స్ బాగానే ఉండేవి. NSP క్వార్టర్స్ అప్పుడు సున్నంతో గట్టిగా కట్టారు, కానీ లైఫ్ స్పాన్ అది 30-40 ఏళ్ళకే కట్టినట్టున్నారు. 30 ఏళ్ళకి అది 15 ఏళ్ళ కోసం కడితే అది 30 ఏళ్ళ దాకా ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఏమైనా అడిగారులే, కానీ ప్రభుత్వం ఎందుకు అంత వాల్యుబుల్ సైట్ ఇవ్వలేదు. మరి బయట కూడా ఏమైనా ఇచ్చుంటే పోయేది, మరి ఎందుకనో అక్కడ కాకపోయినా బయట సైట్స్ ఇచ్చుంటే పోయేది. వాళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి మేము లేదన్నట్టుగా కొంత అధికార వర్గాలని అడిగినప్పుడు మాతో చెప్పినటువంటిది. వాళ్ళకి నెలకి 30,000-50,000 వస్తున్నాయని. సరే చాలామందికి ఇస్తున్నారు కాబట్టి అంత నడిపొడిని కాకపోయినా బయట ఎక్కడన్నా ప్రభుత్వ స్థలంలో వాళ్ళందరికీ NSP ఎంప్లాయీస్కి, ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ఉందో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో అంటే ఈరోజు నోట్లో 5 ఏళ్ళు పోతున్నాయంటే ఖమ్మం జిల్లా ప్రజలకి అటు చెప్పాల్సి వస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రజలందరికీ కూడా NSP క్వార్టర్స్ వాళ్ళే. సరే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మట్టి పనికి పోయి మట్టి పని చేశారు. అంతా ప్రొక్లైనర్ JCBలు అప్పుడు లేరు కాబట్టి మట్టి పని నెలల సంవత్సరాల తరబడి జరిగింది. ఇప్పుడు అనుకోండి పోలవరం ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు ప్రొక్లైనర్ JCBలు పెట్టి నెలలో కొట్టి పడేస్తున్నారు. అప్పుడు సంవత్సరాల తరబడి జరిగినటువంటి దాంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇచ్చుంటే బాగుండేది. పోటీ ప్రసాద్ నాకు జరిగిన చర్చల్లో నన్ను అడుగుతూ ఎందుకు, వాళ్ళకి ఇల్లు అని అంటే వాళ్ళ ఓట్లు వేసిన వాళ్ళు, వాళ్ళు గెలిపించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడగమని చెప్పరాదు, నాకు చెప్తూ ఎందుకు అని నవ్వేవాళ్ళు. సో వాళ్ళకి రియలైజ్ కావాలనేవాడు. సో ఆ విధంగా జరుగుతున్న క్రమంలో ఇంకా పోటీ ప్రసాద్ గారి గురించి చెప్పాల్సి వస్తే ఆఫీస్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు మేమేమో పొద్దాగా లేచిన కాడి నుంచి తనేమో ట్రేడ్ యూనియన్ జిల్లా సెక్రటరీ, నేషనల్ కమిటీ కౌన్సిల్ మెంబరు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సహాయ కార్యదర్శిగా ఉన్నాడు ట్రేడ్ యూనియన్ కార్మిక విభాగంలో. కానీ ఆఫీస్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మాకెప్పుడు పెద్ద చర్చ జరుగుతూ ఉండేది పోటీ ప్రసాద్ గారికి నాకు. మీరేమో ట్రేడ్ యూనియన్ అని అన్నాలు తినకుండా నీళ్ళు తాగకుండా తిరుగుతూ ఉంటారు, మీరు తిరిగాక నన్ను తిప్పుతూ ఉంటుంటారు, నన్ను మా అందరిని తిప్పుతూ ఉంటారు, నాతో పనిచేసే కోలీగ్స్ అందరినీ. వాళ్ళేమో 8 పని ఎక్కాల్సింది 8:30 పని ఎక్కరు. మళ్ళీ సాయంత్రం 5 పని దిగాలి కదా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి. వాళ్ళు 4:30 నుంచే పనికి వెళ్ళిపోతా అంటే నవ్వేవాడు. కార్మిక వర్గం అలానే ఉంటుందిలే, మిలిటరీ లాగా చేయబాకలేను అంటుండేవాళ్ళు, నవ్వుకునేవాళ్ళం. సో ఆయనంత మాత్రాన కార్మిక వర్గం మీద ఆయన కార్మిక పక్షపాతే, భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన తను కార్మిక పక్షపాతే. ఇంకొకటి ఏం చెప్తానంటే, ఎందుకు కార్మిక పక్షపాతం అంటున్నానంటే, భూస్వామ్య కుటుంబం నుంచి 200-300 ఎకరాల ఆస్వామిక కుటుంబం నుంచి వచ్చిన తనకు కూడా ఒక 50 ఎకరాల పైగా ఉన్నా కూడా ఒక కార్మిక వర్గంగానే ఉన్నాడని అనిపించేది. బిల్డర్స్ సమ్మె జరుగుతూ ఉండేది. బిల్డర్స్కి సుతారు కూలీ రేట్లకు సంబంధించి
అయితే చర్చలకి ట్రేడ్ యూనియన్స్ పిలిచారు. బిల్డర్లు, సుతారి మేస్త్రులు, ట్రేడ్ యూనియన్స్ చర్చ పెట్టి సుతార్లు, సుతారి మేస్త్రులు, ఆడకూలీలు, మక్కూలీలకు సంబంధించి మక్కూలీలకు ఒక రేటు ఉంటుంది, ఆడకూలీలకు ఒక రేటు. దీనికి సంబంధించినటువంటి చర్చ ఏదైతుందో కనీస వేతనాలకు సంబంధించి లేకపోతే రోజు కూలీలకు సంబంధించి పెంచడం కోసం ఇది ఉంటే బిల్డర్లు, ట్రేడ్ యూనియన్లు, సుతారికి సంబంధించిన మేస్త్రులు చర్చ చేస్తారు. దానికి సంబంధించి పేపర్లో చూస్తే నేను పొద్దున్నే నాకు 2 పేపర్లు వేసుకున్నారు. ఒకటి పార్టీ పేపర్ వేసుకో, ఒకటి నీ ఇష్టం వచ్చింది వేసుకురా అన్నారు. ఆ క్రమంలో పార్టీ పేపర్ నాకు అంటే ఇప్పుడుండే ఆఫీస్ ఇప్పుడు బస్ స్టాండ్ పడి బాగా ఫేమస్ అయింది, వరల్డ్ ఫేమస్ అయింది అలే, కానీ అప్పుడు పేపర్ వేసేవాళ్ళు లేరు. అప్పుడు పార్టీ పత్రిక విషయాలందరూ ఉండేది అనుకోండి. ఆ పేపర్ వేసుకోవడానికి ట్రై చేస్తే ఉండే పేపర్గా లేదు. అందుకోసం మేము అందుబాటులో ఉన్నటువంటి పేపర్లు ఆంధ్రజ్యోతి, సాక్షి ఏదో వేయించుకున్నట్టుకున్నాం 2 వర్గాల ఒపీనియన్స్ కోసం. నేను అట్లా మా స్టడీ చదువుకోవడం కోసం నా మీద ఉన్న ప్రేమతో వాళ్ళు ఆ గిఫ్ట్ ఇచ్చారు. సో నేను లేచి రావడం లేట్ అయిందని చెప్పేసి పొద్దున టిఫిన్ నుంచి నైట్ భోజనం దాకా నేను జనరల్గా తిని వచ్చేసరికి 8 అవుతుంది. 8ంటికి వచ్చి వాళ్ళ పనికి ఎక్కేసరికి 8:30, 9 అవుతుంది. అట్లా రోజుకి 20 మంది నుంచి 50, ఒక్కో రోజు 100 మంది వర్క్ జరిగేది. సిపిఐ ఆఫీసు ఇప్పుడు కొత్త బస్ స్టాండ్, ఖమ్మంలో కొత్త బస్ స్టాండ్ ఆఫీస్ సంబంధించి. ఆ విధంగా ఉన్న క్రమంలో ఇట్లయితే లేట్ అవుతుంది, కానీ నువ్వు పొద్దున్నే బ్రష్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఉండు, బట్టలు కూడా అక్కడ పెట్టుకో, ఆ సిమెంట్ గదిలో బీరువాలు ఉన్నాయనే వాళ్ళు. సో ఆ విధంగా అట్లా చేసేది. సో మార్నింగ్ 7 కల్లా నేను ప్రిపేర్ అయ్యేది. నా VSLR సైకిల్ వేసుకొని దాన్ని టిఫిన్ చేసి అక్కడ కూర్చునేది. లేకపోతే ఏమైనా పెద్ద పని ఏమైనా ఉంటే పిల్లగాళ్ళ నుంచి పంపించి తెప్పించుకొని అక్కడ కూర్చొని ఆ పనికి 8 కల్లా పని ఎక్కించే ప్రయత్నం చేస్తే ఆ విధంగా కన్స్ట్రక్షన్కి సంబంధించి అంటే ఇదంతా రాయి. దాని కన్స్ట్రక్షన్కి ముందు ఏం జరిగిందంటే అది పెద్ద గుట్ట, అదో 30 అడుగుల గుట్ట, దాని అంతా బ్లాస్టింగ్ చేసాం. ఆ చుట్టూ ఉన్నటువంటి కంప్లైంట్. ఇప్పుడు బైపాస్ ఎంత ఉండేది కాదు, ఎంత రష్ ఉండకపోయినా అప్పుడు తిరుగుతూ ఉండేవి బైపాస్ రోడ్డు వాహనాలు. పూర్ణాశ్రయ గారు ఎమ్మెల్యేగా తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినట్టు బైపాస్ రోడ్డు తర్వాత స్ట్రెంత్ అయినది అది ఒక భాగం. అటు రాళ్ళు ఎవరి మీదైనా పడితే మళ్ళీ ప్రాణాపాయం, మళ్ళీ ఇటు పక్క ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళని అప్రమత్తం చేయాల్సి వచ్చేది. అట్లా ఒక బ్లాస్టింగ్కి అవన్నీ సమస్యలు ఉండేవి. రోజు 2 బ్లాస్టింగ్ చేసి చాలా ఇబ్బంది ఉండేది. 30 అడుగులది గుమ్మట్టానికి తీసుకొచ్చిన 30 అడుగులది మళ్ళీ ఇంక 20 నుంచి 30 అడుగులు లోపలికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ లోపలికి కూడా కొట్టాము. రాయి కొట్టి అక్కడి నుంచి కన్స్ట్రక్షన్ బీమ్ వేసుకుంటూ వచ్చాము. ఇందులో రకరకాల ఇది వస్తూ ఉంటుంటాయి. ఎవరికి ప్రాణాపాయం తగలలేదు, ఎవరికి దెబ్బలు కూడా తగలలేదు లక్కీగా, దేవుని దీవెనలు. ఇంకొకటి దేవుని దీవెనలు అన్నీనంటే మా పోటీ ప్రసాద్ గారు దేవుడిని నమ్ముడు, నేను దేవుడిని నమ్ముతాను. నాది రింగ్ కాల్ ఎవరో జనరల్గా సెల్ తీసుకున్నప్పుడు రింగ్ టోన్ దేవుడిది పెడితే ఈ మధ్య భక్తి ఎక్కువైందే అంటుండేవాడు. నాకు అర్థం కాలే, తర్వాత అర్థమైంది. ఎప్పుడైనా ఫోన్ చేస్తే రింగ్ టోన్ అది వస్తుందట. సరే తర్వాత చేసుకున్నా. సరే నా అభిప్రాయాలు అయితే తను గౌరవించే ప్రయత్నం అయితే చేశాడని భావిస్తూ ఉన్నాను. సో నేను దేవుడిని పర్ఫెక్ట్గా అప్పుడు నమ్మాను, ఇప్పుడు నమ్ముతున్నాను. తనే దేవుడిని పెద్దగా నమ్మేవాడు కాదు. సో అట్లనే ఆయన భక్తుల మీద కూడా ఆయన విరక్తిగా ఉండేవాడేం కాదు. సో వాళ్ళ మనోభిప్రాయాలు అయితే గౌరవించేవాడు అనేది చెప్పుకోక తప్పదు. సో ఆ విధంగా కన్స్ట్రక్షన్ నిర్మాణానికి సంబంధించి చేశాం. ఇక విద్యార్థి సంఘం నాయకుడిగా కనీస వసతుల కోసం పోరాడాడని విన్నాం. నాకంటే ముందు కాలేజ్ సీట్ల పెంపు కోసం ముఖ్యంగా విద్యార్థి ఎన్నికలకు సంబంధించి చాలా గొడవలు ఉండేవి. ముఖ్యంగా రకరకాల రౌడీ షీటర్లు కూడా ఎన్నికలు ఉన్నప్పుడు ఆ ఎన్నికల్లో తన విద్యార్థి సంఘం లీడర్గా, జిల్లా నాయకుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అంటే బూర్జో పార్టీలో అధ్యక్షుడమైన అయితే లెఫ్ట్ ఆర్గనైజేషన్స్లో ప్రధాన కార్యదర్శి అయినట్టు విద్యార్థి సంఘం మెయిన్ లీడర్గా ఉంటాడు. తర్వాత నేను ఆర్గనైజేషన్ 1990s ఎండింగ్ వచ్చేసి 2000కి వచ్చేసరికి తను ఆర్గనైజేషన్స్ రావటం, టెక్నికల్గా నేను టౌన్లో ఆర్గనైజేషన్లో ఉండటం, తను 1 టౌన్ ఏరియా ఇన్ఛార్జిగా ఉండడం, ఇట్లా ఆ విధంగా ముందు కొనసాగడం జరిగింది. ఈ క్రమంలో మాది ఒక 20 సంవత్సరాల జర్నీ జరిగింది, చాలా దగ్గరగా నియరెస్ట్గా. నేను స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళినా, నేను ఊరు వెళ్ళినా, నేను మా ఊరు వెళ్ళి నేను ఒక వారం రోజులు ఉంటే ఉదయ్ కుమార్ గారు ఉండేవాడు కంటెస్టెడ్ చేసి. ఉదయాన్న ఫోన్ చేసి అడిగాడు. తర్వాత అరే నేను మా కోనవరం వెళ్తే మొదటి రోజు మందుమిత్రులతో మాట్లాడతారా, మళ్ళీ తర్వాత ఊళ్ళో వాళ్ళతో మాట్లాడతారా, నువ్వు వారం రోజులు ఎలా వండలేస్తున్నారా ఊళ్ళోనే ఉదయ్ గారు అనేది, ఉదయన్న అనేది ఉదయ్ కుమార్. దాని తర్వాత మీ నాయకుడు ఫోన్ చేసిండా అనేవాడు. చేసిండ తల ఇట్లా అంటాడు పొడి ప్రసాద్ చేసిండా ఇట్లా తల ఇగా ఉంటుంది. సో బండి అయితే స్టూడెంట్లో ఆయన స్పీడ్గానే పోతాడు, కంట్రోలింగ్ కూడా ఉంటుంది. సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పీక్లో ఉంటాయి. సో ఇట్లానే వెళ్తాడు. దాని తర్వాత ఇంకా చెప్పుకోవాల్సి వస్తే పొడి ప్రసాద్ గురించి చాలా ఆర్గనైజేషన్స్లో చాలా ఫేస్ చేశాను.
టీఎస్ ప్రసాద్ ఒక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి టీఎస్ ప్రసాద్ సరే వాళ్ళు తర్వాత సిపిఎం నుంచి డివిజన్ కాకముందు టీఎస్ ప్రసాద్ ఉమ్మడి ఖమ్మం జిల్లా సెక్రటరీగా ఉన్నారు. వాళ్ళు మంచి ఊపులో ఉన్నారు. ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వాళ్ళ వెటన్కోట కాదు, వాళ్ళు కూడా సుదీర్ఘకాలం పనిచేశారు. సిపిఐ పార్టీ అనేది ఒక వార్డు కూడా గెలవదు, 36 వార్డులను ఒక వార్డు కూడా గెలవదని అంటే సలాంబాయి వాళ్ళ కూతురు పెద్ద పాప మ్యారేజ్కి అక్కడికి వెళ్ళాం. కలిసినప్పుడు ఏంది పరిస్థితి అడిగాడు. స్టేట్మెంట్ ఇటు వచ్చిందంటే నువ్వు కౌంటర్ ఇవ్వకు అని 1-2 సార్లు చెప్పాడు నాతోని పోటీ ప్రసాద్ గారు. సో ఎలక్ట్ అవుతారు, వాళ్ళు గెలిచినా గెలవకపోయినా మనని కొంచెం చెమటలు పట్టించేలా చేస్తారు కాబట్టి నువ్వు అదే స్టేట్మెంట్ ఎక్కువ పెన్ను పేపర్ ఉంది కదా అని రాసేవాకు అని గట్టిగా చెప్పాడు. సో నేను కూడా స్టేట్మెంట్ సరే అయిన తర్వాత మాకు ప్రాతినిధ్యం ఉండదనుకున్నారు ఆ రోజు. సరే టెక్నికల్గా నేను పాలిటిక్స్ నుంచి బయట ఉండొచ్చు అదే భాగంగానే పోటీ ప్రసాద్ గురించి చేయాలంటే సిపిఐ ఉద్యమం గురించి చేయాలని జీవితకాలం అంతా అందులోనే గడిచింది కాబట్టి. సో ఆ విధంగా అన్నాడు. మంచి ఆర్గనైజర్ సిద్ధి వెంకటేశ్వర గారు అనేది రాగానే పార్టీ ఓల్డ్ టైమరు పెట్టుకుంటున్నాం, అట్లా ఉండాలి ఆర్గనైజర్ అంటే సిద్ధి వెంకటేశ్వర గారు అనేది. సో అదొక భాగం అయితే పార్టీకి కూడా చాలా ఛాలెంజెస్ వస్తూ ఉండేవి. ఈ ఛాలెంజెస్లో అక్కన్న మాదన్ అంటారు కదా, అక్కన్న మాదన్ కన్స్ట్రక్షన్ అప్పుడు చెప్పాడు నన్నేం నిక్ పెట్టారు మీ వాళ్ళు అనేది. అంటే అక్కన్న మాదన్ అంటే మాదన్ అట్లా ఉంచండి, నీ పేరు అక్కన్న మాదన్లో గోల్కొండ నావులు పరిపాలించినప్పుడు అక్కన్న మాదన్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు మంత్రులుగా ఆ రాజ్య పరిపాలన కోసం. అందులో నువ్వు అక్కన అని చెప్పేవాడిని. ఇంకేం పేరు పెట్టారు అని అడిగేవాడు. ఇంకేం పేరు పెట్టారన్నప్పుడు జంట కవులట మీరు, నువ్వు అందులో ఒక కవి అని చెప్పారు. అంటే కవితలు బాగా రాస్తావు అంటే కవితలు రాసినా రాయిపోయినా ఆ ప్రణాళికలు అలా తయారు చేస్తారు కాబట్టి అట్లా మీకు పెట్టారని చెప్పేవాళ్ళం. నవ్వేవాడు, కోపమేం కాదు స్పోర్టివ్గానే తీసుకునేవాడు. సో ముఖ్యంగా జానాల్ గారు ఉన్నప్పుడు స్ట్రెంత్గా ఉండేది. పెద్ద మనుషులు ఏమని చెప్తే వినేవాడు. తన విధానాలు పార్టీ లైన్కి అనుకూలంగా ముందుకెళ్ళి సో ఆ విధంగా ముందుకు వెళ్ళాడని చెప్పొచ్చు. సో జానాల్ గారు పార్టీ నుంచి బయటికి పోయిన తర్వాత కష్టంగానే ఉండేది. చాలా పెద్ద ఎత్తున మళ్ళీ నాతో నన్నది మళ్ళీ అప్పుడే అన్నాడు, ఏ గూటి పక్షులు ఆ గూటికే వెళ్తాయి అన్నాడు. నేనే గూటి పక్షిని అన్నాను, నేను నువ్వు మా గూటి పక్షి అన్నాడు. సో దాని తర్వాత వంటవన్ ప్రాంతంలో పెద్ద ఎత్తున నష్టం జరగటం, దానికి సంబంధించి మేడే వచ్చింది. వెళ్ళినటువంటి క్రమంలోనే మేడే జెండా ఆవిష్కరణలకి చెమటలు పెట్టి ఇలాగా ఉదయ్ కుమార్ కూడా ఆర్గనైజేషన్ రావడం, టౌన్ ఆర్గనైజేషన్ స్ట్రెంథన్ చేయడం ప్రయత్నం జరిగింది. సో మేము టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చెరువు బజార్లో పార్టీ జానాల్ గారు పోయిన తర్వాత పార్టీకి కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. మేము రిప్రజెంటేషన్ చేయడానికి టౌన్ ప్రెసిడెంట్ నేనప్పుడు నేను ఉండేది చెరువు బజార్ ఆ డివిజన్ పరిధిలో ఆ వార్డు పరిధిలో ఉండేవాడిని. సో అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కర్ణాడు కృష్ణ అక్కడ కార్పొరేటర్గా ఉండేవాడు. సో రిప్రజెంటేషన్స్ కూడా తీసుకొని అయిపోయేది. రిప్రజెంటేషన్స్ ఇస్తే అసలు నెట్టేసి నానా యాగి చేసేసి మా మీద దాడి చేసినంత పని జరిగింది. సో ఈ క్రమంలో యాక్చువల్గా నేను జనరల్గా యూత్ లీడర్ అంటే ఇప్పుడున్నంత అందుకోసం గడ్డం పెంచుకొని చేస్తున్నాను. మా పోటీ ప్రసాద్ గారు ఎప్పుడు గడ్డంతోనే ఉంటాడు. టెక్నికల్గా గడ్డం చేసుకునే చేద్దాం అనుకున్నాను ఆయన కోసం, కానీ ఎందుకో మళ్ళీ గుర్తు వచ్చారు. అందుకోసమే గడ్డంతోనే చేస్తున్నాను. గడ్డం తీసుకొని ఆయనకి ఆ విధంగా ఉంటే బాగుండేదేమో, గడ్డం చేసి వీడియో చేసి ఉంటే బాగుండేదేమో. ఆయన ఎప్పుడు స్లిమ్గా తయారయ్యేవాడు. సో అందగాడు కూడా అందంగానే ఉండేవాడు, తనతో అనుబంధం ఉండేది. సో జానాల్ గారు పోయిన తర్వాత లేకపోతే ఇవన్నీ జరిగిన తర్వాత కర్ణాటక కృష్ణ వారిలో మాకు సంఘటన జరిగినప్పుడు కేసు అంటే కొద్దిగా నైరాశ్యంగానైనా ఏం చేయలేము. తెలుగుదేశం అప్పుడు అవ్వ అట్లా ఉండేది, ఇప్పుడంటే దేని పరిస్థితిలో ఉండేది కానీ అవ్వ ఉండేది. ఈ క్రమంలోనే కేసులు పెట్టించాడు మా మీద, దాడులు చేసి మమ్మల్ని అంటే కొట్టినట్టే లెక్క, పొలిటికల్గా అది కొట్టినట్టే లెక్క. అంత తెలిసిన వాళ్ళైనా కూడా మా మీద దాడి చేసినట్టే. రిప్రజెంటేషన్స్ ఏమీ లేదు జన్మభూమిలో, ఆ రోజుల్లో జన్మభూమి ఒకటి నడుస్తూ ఉండేది. సో కొంత ధైర్యం వచ్చింది, మళ్ళీ ఆర్గనైజేషన్ క్రియాశీల రాజకీయాలకు వచ్చేసాం. సో ఆ విధంగా వెళ్ళినటువంటి పరిస్థితులు చేస్తూ ఉన్నాను. అంటే బడ్జెట్ లేదంటూ ఉండేవాడు, ప్రభుత్వ పథకాలు అన్నీ అమలు చేయట్లేదనే దానికి వచ్చినప్పుడు అంటే పాలక పక్షాల మీద కూడా ఒక అవగాహన ఉండేది. ముఖ్యంగా సిపిఎం టగ్గాఫర్గా ఉండేది. తను స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి దాదాపుగా లాస్ట్ 10 years వరకు 2024లో ఉన్నాగా 2015 దాకా మొత్తం నేను పాదయాత్ర ఒక సవాల్గా ఉండేది. సో అందులో మా అక్కన్న గారి పాత్ర చాలా క్రియాశీలకంగా ఉండేది సిపిఐ రోల్ ప్లేకి సంబంధించి. తనతో పాటు నేను కూడా 15 రోజులు నడిచినట్టున్నాను కంటిన్యూస్గా.
ఖమ్మం నియోజకవర్గ పరిధిలో. సో ఖచ్చితమైనటువంటి ఒకసారి షూ వేస్తే పాసు పోతే తప్ప షూ ఇప్పేవాడు కాదు. మళ్ళీ అర్ధరాత్రి దాకా కూర్చునేవాడు. సో ఆ విధంగా జరిగింది. ఇంకా ఒకటని చెప్పలేము, ఒక లీడర్ని ఒక అసెస్మెంట్ చేయలేము ఒక రోజులో, ఒక గంటలో. సో ఆ విధంగా చెప్పచ్చు. సో ఏమైనా నాకు సంబంధించి చెప్పాల్సి వస్తే నాకు అనుకూలంగా నేను జరిగాయి. నేను ఆయన దృష్టికి ఎప్పుడు ఏ విషయం వేసిపోయినా. సో టెక్నికల్ గ్రౌండ్స్లో అట్లా జరుగుతూ ఉండేది. ట్రేడ్ యూనియన్ మూమెంట్స్కి వచ్చినప్పుడు ప్రభుత్వ రంగంలో పనిచేసేవాళ్ళు, సంఘటిత రంగం, ప్రైవేట్ రంగంలో పనిచేసేవాళ్ళు ఉంటారు. అసంఘటిత రంగం అంటే భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు అందరూ వస్తారని, వీళ్ళకి కనీస వేతనాలు అమలు జరగట్లేదని చెప్పేసి, ముఖ్యంగా భారతదేశం అంతా శ్రామిక వర్గ ప్రజలు వీళ్ళంతా అనేది. సో తను వర్గ దృక్పథంతోనే డిస్కషన్ చేస్తూ ఉండేవాడు. సో విప్లవం ఎప్పటికైనా వస్తున్నాడు. నాతోనే చివరిగా ఫోన్లో మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో మేము మాట్లాడింది టన్నుల కొద్దీ ఉండొచ్చు. సో తను జీవితకాలం ఆ గ్యాప్ అయితే నాకు తెలిసి ఎవడో పూడ్చలేరు. ఎందుకంటే తొలితరం నాయకుల తర్వాత ఆ తొలితరం నాయకులతో సంబంధం ఉండి ఇప్పటి కొత్త స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్స్తో కూడా నేను ఈరోజు తను చనిపోయినప్పుడు తన భౌతిక మృతదేహానికి భౌతికాయం దగ్గరికి వెళ్ళినప్పుడు చూద్దామని వెళ్ళినప్పుడు ఆఫీస్కి సంబంధించినటువంటి వాచ్మెన్ వాడు చెప్తున్నాడు, పిల్లాడు మా పెళ్ళి తనే చేశాడు, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు, చెప్పకుండా వెళ్ళిపోయాడు అంటున్నాడు. మేము కూడా ఊహించలేదు, 65 ఏళ్లే కదా, ఆధునిక వైద్యానికి అశ్రద్ధ చేశారేమో అనిపించింది. చెకప్స్ ఉన్నాయి, బాడీ చెకప్ చేసుకున్నాయి, తెలివితేటలు ఉన్నాయి, ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. చెకప్ చేయించుకొని బాడీ చెకప్ చేయించుకుని ఉంటే అంత సడన్గా దూరం అయ్యేవాడు కాదేమో. సో ఆధునిక వైద్యాన్ని ఉపయోగించుకోలేకపోయారు అనిపించింది. 65 అంటే ఇంకా 10-20 ఏళ్ళు కనీసం. ఇప్పుడు ఆధునిక వైద్యం 70-80 ఏళ్ళు. వాళ్ళ పొట్టి ప్రసాద్ గారు వాళ్ళ నాయనమ్మ గారు 110 క్రాస్ చేశారు. 110 సంవత్సరాలు బతికారు. ఆఫీస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు మమ్మల్ని అక్కడ తీసుకుపోతే 110 సంవత్సరాలు ఆమె చేతుల మీదుగా ₹1,00,000 సుమారుగా 1,00,000-2,00,000 ఇచ్చినట్టున్నారు. ఫిర్ అయితే గుర్తులేదు కానీ 1,00,000 పైగా ఇచ్చారు, అదైతే గుర్తుంది. సో ఆ విధంగా చేశారని తెలియజేస్తూ ఉన్నాను. సో సోదరులారా, సోదరులు, పొట్టి ప్రసాద్ గారు అంటే కన్స్ట్రక్షన్ అనే కాదు, ఏమైనా కార్యక్రమం చేపట్టిన కన్స్ట్రక్షన్ దగ్గరికి కూడా ఆఫీస్లో క్రియాశీల రాజకీయాల్లో ఉన్న సగం మనసు ఇక్కడే ఉండేది. తడకు ఒక లీడర్ని తీసుకొని వస్తున్నాడు, తడకు ఒక విభాగం లీడర్ని, తడకు ఒక గ్రామ లీడర్, బండి ఎక్కించుకుని గ్రామ స్థాయి లీడర్ని, పెద్దల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని, చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని ఎక్కడ పెట్టుకుంటూ వస్తూ ఉండేవాడు. సో అందుకోసం అది అందరూ ఆఫీస్ లాగా ఫీల్ అయ్యేవాడు. కన్స్ట్రక్షన్ అంతది అన్నట్టుగా ఉండేది. సో అందరిని కలుపుకొని పోవడానికి చొరవ చేసేవాడు. సో పొట్టి ప్రసాద్ గారు 2 కోణాలు ఉంటే ఉండొచ్చు, రెడ్ టైల్స్ ఉండొచ్చు. సో తన జీవితకాలం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీకి అంకితమై పనిచేశాడు అనేది చెప్పుకోక తప్పదు. సో ఆ విధంగా ఆ ట్రేడ్ యూనియనే కాకుండా రైతు సంఘాలకు సంబంధించి, అనేక సంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకి సంబంధించి, ముఖ్యంగా పార్టీని నమ్ముకున్న క్యాడర్కి సంబంధించి అందుబాటులో ఉన్నాడు చెప్పొచ్చు. సో ఇంకా చెప్పాల్సి వస్తే గిరిప్రసాద్ గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న, పువ్వాడు గారు ఫ్లోర్ లీడర్గా ఉన్న, జిల్లాలో 4 ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మదర్ నియోజకవర్గాన్ని పట్టించుకోపోయేటోళ్ళు. సో ఏమంటున్నారు మీ బోనకల్లి మండలం వాళ్ళు అన్నప్పుడు నేను చెప్తే కొంత ఫోకస్ అయితే జిల్లా పార్టీ నుంచి అసలు పట్టించుకోలేదు. జిల్లా పార్టీ ఇప్పుడు చెప్పిన పెద్ద లీడర్లు అనలే కానీ ప్రత్యేకంగా ఏమొచ్చినా మదర్ నియోజకవర్గం మీద స్పెషల్ ఫోకస్ అయితే పెట్టిన సందర్భం అయితే ఉన్నది. దాన్ని కడుపులో పెట్టుకొని సాదుకున్నటువంటి సందర్భం అయితే వచ్చింది. అంతకుముందు ఉన్నటువంటి గ్యాప్ అనేది పొట్టి ప్రసాద్ గారు డెన్లోకి వచ్చిన తర్వాత అది మారిందని చెప్పుకోక తప్పదు. సో అందుకోసం సోదరులారా, సోదరిమణులారా, ఆ తరానికి ఇప్పుడున్న కొత్త తరాలకి పొట్టి ప్రసాద్ గారు చేశాడు. సో ఆరోగ్యాన్ని ఒకసారి బాడీ అంతా చెకప్ చేసుకుంటే పరిస్థితి ఉండేది. ఆయనకున్న స్థాయికి అది పెద్ద కష్టం కూడా. బాడీ చెకప్ 2,000 కూడా చేసేస్తూ ఉన్నారు. ఈసీజీ దించుకొని ఉంటే పోయేదేమో. సో భౌతికంగా దూరమైన నీ ఆశయాలు కొనసాగుతాయని, నీ వారసులు ఉన్నారని భావిస్తూ ఉన్నాం. సో మీతోని చాలా సందర్భాల్లో డిస్కస్ చేశాం. మీతో ఉన్నప్పుడు మీ సిద్ధాంతాలు ఇవ్వండి. బయటకు వచ్చిన తర్వాత మీతో చాలా డిస్కస్ చేశాను. బయట పార్టీ మీద ఉన్నటువంటి ఈ 100 ఏళ్లలో బీసీలని, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బహుజన సమాజం పార్టీకి ఎందుకు దూరం అయింది, భూ పంపిణీ ఎవరికి జరిగింది అనే దాని మీద మీ దృష్టికి తీసుకొచ్చున్నాను. ఉంటే బాగుండేది. సకల కుల జనగణన జరుగుతున్న నేపథ్యంలో జరగటం నాకు బాధ అనిపిస్తూ ఉంది. మీతోని ముచ్చట్లు పెట్టినప్పుడు, ఫోన్లు చేసి మాట్లాడినప్పుడు డార్విన్ సిద్ధాంతాన్ని నమ్ముతూనే ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నదని చెప్పుకుంటూ మీతో అన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. కాల్ రికార్డింగ్ తీసుకోవచ్చు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు. ఇదే సమస్య బీసీల సమస్య ఇదే సమస్య అని చెప్పాను.
ఏంటి సంగతి ప్రస్తుత పరిస్థితి అన్నప్పుడు నేను గమనించింది ఇదని చెప్పాను. ఎందుకన్నాడు పోటీ ప్రసాద్ గారు, ఈ దేశంలో అత్యధిక జనాభా బీసీలు ఉన్నారు, ఈ దేశ సమస్య వాళ్ళదే, ఈ వాళ్ళ సమస్య పరిష్కారం అయితే దేశ సమస్యల పరిష్కారం అయినట్టుగా మేజర్ వాళ్ళ సమస్యల పరిష్కారం అన్నాను. సో నా అభిప్రాయాన్ని గౌరవించాడని భావిస్తూ ఉన్నాను. సో ఈ సిద్ధాంతాలన్నీ నువ్వు నాతో చెప్తే ఎట్లా, జిల్లాలో ఉన్నోడికి మీ సాంబశివరావు గారు ఉన్నపో చెప్పుకోపో, ఆయన రాష్ట్ర కార్యదర్శి ఆయన చెప్పుకో, రాజా గారికి నీకు వచ్చిన ఇంగ్లీష్లో మాట్లాడుకున్న పద్ధతిలో ఉండేది. సరే రాజా గారి దాకా వెళ్ళే పరిస్థితి నాకు ఉన్నా లేకపోయినా మీ సాంబశివరావు గారికి చెప్పుకో, పొద్దాకలు నాకు చెప్తే ఉంది, నేను జిల్లాలో ఉండేవాడిని, నీకు తెలియదా స్టేట్ పాలసీ మ్యాటర్ స్టేట్ లెవెల్లో నేషనల్లో జరుగుతాయి అనేది అని చెప్తా ఉండేవాడు పోటీ ప్రసాద్ గారు ఏదైనా. సో ఆ విధంగా పార్టీ ఎందుకు దూరం అయిందనే క్రమంలో అనేక తర్జనలు భర్జనలు జరిగినటువంటి క్రమం ఉన్నది. సో తనైతే చివరిదాకా వర్గ దృక్పథంతోనే ఉన్నాడు. నేనైతే ఏదైతే ఉన్నదో నేను చెప్పాను తనతో. ఇంకోటి ఏంది, 19 అంటే వీపీ సింగ్ గవర్నమెంట్ టైం నాకు తెలియట్లేదు కానీ 1990 దశకం అనుకుంటాను. అంతే 1990 దశకంలో వీపీ సింగ్ గవర్నమెంట్ మండల కమిషన్ తీసుకొస్తే దాన్ని భుజాలు వేసుకోవాల్సిన కమ్యూనిస్ట్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ లాగానే దాన్ని కూల్చివేతలో పాత్ర పోషించారు. బీసీలు మరి ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీ దూరం అయ్యలేదా అని తన దృష్టికి తీసుకొచ్చాను. దాని తర్వాత ఇప్పుడు భుజాన్ని వేసుకోవటంలో సంబంధించి వచ్చినప్పుడు కూడా జనాభా దామాషకి సంబంధించి పార్టీ పరిస్థితులు వేరుగా ఉన్నాయి, నువ్వు అనుకునేది వేరుగా ఉన్నది అనుకుంటూ వచ్చాడు. సో ఈ క్రమంలోనే తను చాలా సందర్భాల్లో పిలిచాడనే భావిస్తూ ఉన్నాను, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఎందుకంటే నీడలాగా. సో సరే నేను తనతో ఉండి నేను బయటికి రాకుండా ఉంటే తనతోనే జర్నీ చేసి ఉండేవాడినేమో. బయటకు వచ్చిన తర్వాత నేను సుదీర్ఘకాలం అంటే నేను తాతయ్యలంతా కూడా ఆ పార్టీలో ఉండేవాళ్ళు కాబట్టి నాకు 100 సంవత్సరాల చరిత్ర నాకు తెలుసు. నేను పుస్తకాలు చదువుతాను, పుస్తకాలు చదివిన అక్కడ పెట్టినా నాకు చరిత్ర తెలుసు. నేను ప్రత్యక్షంగా టన్నుల కొద్దీ ఫ్రీడమ్ ఫైటర్స్తో నేను మాట్లాడున్నాను కాబట్టి. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు తను వర్గ దృక్పథంతో నేను బయటకు వచ్చిన తర్వాత ఎన్జిఓ నడుపుకుంటూ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ పేరుతోని అనేక సందర్భాల్లో పార్టీ వర్షన్స్ ఉన్నప్పుడు పార్టీకి సంబంధించి అనేక విమర్శలు ఉన్నాయనేది తన దృష్టికి తన నోటీస్ తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో అందుకోసం జనాభా దామాష ప్రకారం అనేది సాధ్యమైనా కాకపోయినా కనీసం 34 కూడా రిజర్వేషన్ అమలు జరగట్లా జిల్లా కమిటీలో రాష్ట్ర కమిటీలో అనేది తన దృష్టికి అయితే తీసుకొచ్చాను. ఎవరైనా డౌట్ ఉన్నోళ్ళు నా కాల్ డేటా పోటీ ప్రసాద్ గారితో మాట్లాడి కాల్ డేటా అంతా చెక్ చేసుకోవచ్చు. తనతో చెప్పాను, అది మెసేజ్ల రూపంలో చెప్పానా, వాట్సాప్ రూపంలో చెప్పానా, లేకపోతే ఫోన్ చేసి చెప్పాను 5 రూపాయల్లో. దాని రియాక్షన్స్ అయితే కనిపించాయని భావించాను. కానీ డిసిజన్ మేకర్ నేను కాదు, మీ సాంబశివరావు గారికి మాట్లాడుకో అనే సందర్భం ఉండేది. సో టెక్నికల్గా పార్టీ ప్రజలకు దూరం అవుతుందనేది ఏదో అభిప్రాయం తనకు వ్యక్తం చేశాను. సో తనేమో ముఖ్యంగా జనతా ప్రజాస్వామిక విప్లవం ఏమంటారు, వర్గ సమాజం వచ్చినప్పుడు విప్లవం ద్వారా ఖచ్చితంగా మౌలిక స్వరూపంలో మార్పు వస్తుంది, ప్రజలందరూ మళ్ళీ పార్టీ వైపు వస్తారనే ఆశాభావంతో ఉండేవాడు. సో ఇవన్నీ వచ్చినప్పుడు పంచాయతీ ఎన్నికలు, అనేక రకాల ఛాలెంజెస్, పొత్తులు, అవన్నీ అధికార పార్టీ లీడర్లందరూ కూడా టెక్నికల్గా ఉన్నప్పటికీ కూడా అన్ని అవమానాలు అవన్నీ ఆయన ఇదయ్యాడనేది భావిస్తూ ఉన్నాను. జనరల్గా బాగా నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువ వస్తుంది అనుకుంటారు కానీ నాకు తెలిసి పోటీ ప్రసాద్ నాన్ వెజ్ పెద్దగా తినేవాడు కాదు. నాకు తెలిసి తినొచ్చు, టార్గెటెడ్గా తినేవాడు కాదు. పార్టీ లీడర్లు కొంతమంది, సిపిఐనే కాదు చాలా పార్టీ లీడర్ని ఇంటెన్షనల్గా తినేటువంటి లీడర్ని చాలామంది ఎరుగుతారు. ఆయన ఫుడ్ మీద ఉండే కాకపోతే ఆయన తినొచ్చి అనేవాడు. నాకు తనతో ఉన్నప్పుడు ఎప్పుడు ఏం తింటావో చెప్పు, ఏం తింటారు చెప్పండి అనేవాడిని. ఏం తింటాం, అన్నం తింటాం అంటే ఇంకేం తింటారు, అన్నం పెరుగు, పప్పు అన్నం పెరుగు తినొచ్చాను, నువ్వు కూడా అదే తిను, మీ అంత హెల్తీ నాకు రావట్లేదు, వస్తుంది తిననేవాడు. సో ఆ విధంగా అంత అనుబంధం ఉండేది తనతో నాకు. సో ఉంటే బాగుండేది. రియలైజ్ అయితే ఒకవేళ తనకి ఇప్పుడున్నటువంటి అప్డేట్స్, వర్గ సమాజంతో పాటు అప్డేట్స్, ఒకవేళ దాని ద్వారా పార్టీకి సుదీర్ఘ ప్రయోజనాలు జరుగుతాయంటే నాకు తెలిసి ఆ ట్రాక్ అయితే తీసుకొచ్చినట్టుగా అనిపించింది తన అడ్మినిస్ట్రేషన్లో. సో దానివల్ల ప్రయోజనాలు ఉంటే అమలు చేస్తారు అనేది నేను భావించాను. తన దృష్టికి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత కలిసి పనిచేద్దాం అనుకుని బయటకు వచ్చినటువంటి క్రమంలో కోపం, ఆ లీడర్కి బాగా కోపం వస్తే ఆ పేరుతోనే పిలుస్తారని చెప్పాను తనతో. అది ఆ లీడరే సాక్షాత్ మీటింగ్ రికార్డు చూశాను నేను. నా కోపం ఎక్కువ అని అన్నట్టుగా మాట్లాడినటువంటి వీడియో నేను చూశాను, ఆ విజువల్. సో తను నోటీసు పోయినటువంటి సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేసేవాడు. అధికార పార్టీ కాదు కాబట్టి సిపిఐ పార్టీ, ఇంకొక వైపు పాలేళ్ళతో కూడా పంచాయతీలు ఉండేవి కాబట్టి ముఖ్యంగా పార్టీ కేడర్ని కాపాడుకోవటంలో
పార్టీకి స్ట్రెంథెన్ చేయటం ఉండేది. సో తర్వాత మారినటువంటి రాజకీయ క్రమాల్లో సిపిఐ, సిపిఎం ఎంఎల్ పార్టీలు ఫ్రెండ్షిప్ చేయాల్సిన పరిస్థితి బలహీనపడుతున్న క్రమంలో భవిష్యత్ ఎజెండాల ప్రణాళికలకి ముందుకెళ్లే క్రమంలో అనేక పార్టీలతో సంబంధాలు పెరిగినట్టుకుండేది. అంతకుముందు పరిస్థితులు వేరుండేది అని తెలియజేస్తూ ఉన్నాను. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తా ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.